ఆ పక్క పో నా వెనక్కి రా అది ఎక్స్రే రిపోర్ట్ ఆ పక్క పో ఆ పక్క దీనికి వేసుకో ఫోన్లో ఎక్స్రే తీసినారు ఆల్రెడీ. అదే ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది కాబట్టి ఓకే వేశారు. సెల్లో ఉంటుంది, సెల్ ఫోన్లో. అవును, మీరు మాట్లాడితే కింద మేడం కానీ మేము మేడం చెప్పాను మా తరఫున మేము చేయలేదు జాగ్రత్తగా ఉంటే సరిగ్గా చాలా ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తుంది అది అడవి ప్రాంతం కాబట్టి ఆయన చేసిన టోటల్ హౌస్ ఉంటాయి. ఆయన కూడా సెక్యూరిటీ అంటే అడ్వాన్స్ సెక్యూరిటీ ఏమ్మా ఫినిషింగ్ అక్క నిన్న జరిగిన సిచ్యువేషన్ ఒకసారి ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను మీ చక్రం తగ్గించిందనో నాకు కొద్దిగా బాధ అయింది. నేను అసలు ఆయన మనకి చదువుమాని చూసిరా ఎంత అసలు వేరే మారి అంతా వేసుకొని ఇప్పుడు నేనే ఆయన కాబట్టి మారున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నేను మీ పక్కన ఉండే వాళ్ళంతా ఆ వీడియోలో కూడా చూడండి, అందరూ చక్రం దొక్కించేయండి. లోపల నేను మీతో పాటు కింద పడినాను. నాకు బాధ కలిగింది. చక్రం దొక్కించేయండి నా ముందు నేను మాట్లాడతాను అని ఆడే చెప్తుంది. ఎవరు తగిలింది కానీ నువ్వు ఏడుస్తాను పక్కన ఉండే వాళ్ళంతా చెప్పేటప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగింది. అవి వచ్చి నేను చెప్పాను, అదే వీడియోలో చెప్పినాను, కాలు తొక్కించేయిందంట నిలబడం కూడా లేదు వెళ్ళిపోయినారు అనేసి. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్గా తీసుకొని దాన్ని ఇష్యూ చేస్తున్నారు. నువ్వు ఒకసారి మీడియాకి అంతా కొద్దిగా బాగా అర్థమయ్యాను, ఒకసారి చెప్పు సరే. నా నిజమే చెప్పు సరేనా? ఏం బిల్డింగ్ ఉందో చెప్పడానికి బిల్డింగ్ అయితేనే చెప్పు. నేనేం జరిగింది మా అసలు వచ్చినప్పుడు అంత జనాలంతా ఉండ చేరి ఆపలని చూసినాము. ఆ టైంలో జనాలు తోసి నేను పడిపోయి కార్ దగ్గరికి వెళ్ళిపోయినాను సార్. అంటే కారు ఫ్రంట్ టైర్ దగ్గర ఉన్నాను, కారు టైర్ టచ్ అయింది, జనాలంతా తొక్కి కాలు ఎక్కువ ఫ్రాక్చర్ అయింది. కారు ఎక్కి దిగింది అనేసి ఎక్కి దిగి అయితే లేదు, పడిపోయావు పడిపోయినాను. లైట్గా టచ్ అయింది, అంతవరకు జనాలు ఎక్కువ ఇది చేస్తారు. కార్ అయితే ఎక్కి దిగలేదు. ఈయన్న వినోద్ అన్న ఈయన్న అంత హాస్పిటల్ అంత జనంలో కన్ఫ్యూజ్ అయ్యి కారు ఎక్కేసిన ఆవేశంలో వినోద్ అనే అబ్బాయి అలా మాట్లాడడం జరిగింది. సో దాన్ని తప్పుగా తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇతను వినోద్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము. పవన్ కళ్యాణ్ ట్యాటూలు వేసుకొని పార్టీ కోసం పనిచేసే గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్న పర్సన్. సో ఇతని పేరు వినోద్, బంగారుపల్లి మండలం. నాకు కొద్దిగా మా సిస్టర్ వారే అందరూ ఉన్న పక్కన చెప్పే లోపల నాకు కొద్దిగా బాధ కలిగి అయ్యో మన నాయకుడు ఇట్లా అయిపోయింది అనేసి దగ్గరుండి చేర్చి ఆయన అంతా పార్టీ అండగా ఉంటామని ఇంకా భరోసా ఇచ్చేసి వెళ్ళినాము. మేము ఆయన కొద్దిగా ఆవేశంలో పక్కన ఉండే వాళ్ళు చెప్పే లోపలమ్మా నేను మాట్లాడతాను మా నాకు అధ్యక్షుడు తెలుసు మీ తరఫున నేను మాట్లాడతానని ప్రశ్నించినాను. ఎట్లా వెళ్ళిపోతారు అనేసి కొద్దిగా ప్రశ్నించి దగ్గరుండి ఆయన్ని ప్రశ్నించడం వరకే సోషల్ మీడియాలో పడేసి వెళ్ళిపోదామని కాదు, ప్రశ్నించినాను. అదే మరి ఒక జన సైనికుడుగా ఒక కార్యకర్తగానే ఆయన దగ్గరుండి హాస్పిటల్లో చేర్చి ఆయనకి ఏం కాదని భరోసా ఇచ్చేసి వెళ్ళినాము. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క జన సైనికుడు అధ్యక్షుడు వారికి తెలియజేస్తున్నాను. నేను
పవన్ కళ్యాణ్ గారిని కొద్దిగా బ్యాట్ చేయాలని ఎటువంటి ఉద్దేశం లేదు నాకు. అటువంటి ఉద్దేశం నేను చేసుకోను. దయచేసి కొద్దిగా గమనించాల్సిందిగా, నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని నేను. ఇది కొద్దిగా సిస్టర్కి అలా జరిగింది, ఒక ఆడబాబు అలా జరిగిందనే దాంతో పక్కన వాళ్ళు చెప్పడం వల్ల నేను కొద్దిగా రియాక్ట్ అయినాను అంతే తప్ప ఆ గుంపులో నేను ఉండిపోయినాను. నాకు తెలియదు, వీళ్ళు చెప్పే లోపల నేను మాట్లాడతాను అని వాళ్ళ తరఫున నేను మాట్లాడినాను. దయచేసి ఇది కొద్దిగా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరినీ. జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మా వీర మహిళలకి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఏమ్మా ఇప్పుడు హాస్పిటల్ గాయపడి మీరు చేరినారు కదా, ఎవరు వైసీపీ నుంచి ఎవరో ఒకరు సాక్షి లేకపోతే వచ్చినారు సార్. అప్పుడు కూడా అడిగినారు ఎవరైనా వచ్చినారు, వచ్చి మాట్లాడేస్తున్నారు. నాకు అన్న పేరు వచ్చి మాట్లాడేస్తున్నారని మీకు 10,000 అప్పుడే కూడా ఇస్తామని కూడా చెప్పేస్తాను. అన్న పేరు నాకు అందువల్ల నేను ఏం చేయాలి, మాది వచ్చి మాట్లాడేస్తున్నారని ఇది జరిగిన విషయం అదే క్లారిటీగా కాదు. సార్ మీరు మీ చుట్టుపక్కల ఉన్నారని చెప్తున్నారు కదా. కార్ అయితే ఎక్కలేదు, కాదు టైర్ టచ్ అయింది. నా ఫ్రంట్ టైర్ దగ్గరే పడినాను, అక్కడే ఉన్నాను. జనాలంతా తొక్కి కింద నేను, నా మీద జనాలు ఎక్కువ ఉన్నారు. కారు అట్లా అయిపోయింది టైర్ దగ్గర. చేయి పెట్టేస్తాడు నీకు ప్రెసిడెంట్ చందు ఇట్లా వచ్చాను మేడం, ఇట్లా ఒక నిమిషం ఇట్లా వచ్చాను ముందు నేను కొంచెం బ్రేక్ కావాలి, 2 వీక్స్ పెట్టుకుంటే అది తగ్గిపోతుంది. మా బాగా 2 వీక్స్ అంటే కొంచెం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మరియమ్మ, ఈరోజు డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. నిన్న అడ్మిట్ అయిన నైట్, నిన్న మధ్యాహ్నం అడ్మిట్ అయినాను. కాలు బెనికిందని చెప్పి మేము ఎక్స్రే కూడా తీసాము. ఎక్స్రే తీసిన దాంట్లో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, మేజర్ ఫ్రాక్చర్ అయితే కాదు. అందుకని హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కొంచెం ఆమెకు సపోర్ట్గా ఉండడం కోసం, అది మేజర్గా ఆమెకి ఇబ్బంది కలగడం కోసం బ్యాండేజ్ వేస్తాం. కాబట్టి కొంచెం 2 వీక్స్ రెస్ట్ తీసుకోవాలి బ్యాండేజ్ మీద. రెస్ట్ తీసుకుంటే అది సెట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. భయపడే సమస్య ఏం లేదు. వెనక భుజానికి కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా తెప్పించాను ఎవరో భుజానికి, అప్పుడు ఏం డ్యామేజ్ అయింది కాదు, బాగానే ఉంది. కొంచెం రెస్ట్ తీసుకొని మెడిసిన్స్ వాడుకుంటే అవి భయపడే సమస్య కోలుకుంటారు, ఇబ్బంది లేదు. విషయాన్ని కొంచెం కాలు బెనకడం వల్ల కొంచెం వదిలింది అయ్యా, కొంచెం వదిలింది అంతే. మేజర్గా ఏదో వెహికల్ బండి మీద కాలు మీద పోవడం వల్ల అట్లా అయితే కాదు. క్రౌడ్లో అట్లా జనాలు ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం కాలు బెనికిన దాని వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అంతే. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంతే, భయపడే సమస్య ఏం లేదు అంతే. ఈ 1 మంత్ మెయింటెనెన్స్ ఏముంది చెల్లెలుగా మీకు ఏ అవసరమైనా కూడా మా నెంబర్ ఇస్తే ఒక 2 నిమిషాలు అక్కడ నన్ను కూడా నేను బ్రేకుందా ఇప్పుడు నీకు నేను చెప్పినట్లు 10,000 పంపిస్తాను. ఇది ముందస్తు చికిత్సకు మాత్రమే. ఏదైనా అవసరమైతే మా అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారు కానీ అమరన్న గారికి మాకు చెప్పడం ఏమైతే ఎంతైనా మేము ఖర్చు పెట్టాం. నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను ఇనాగ్రేషన్కి రావడం జరిగింది మన ఎలిఫెంట్ క్యాంప్ వద్ద. అందులో భాగంగా
నేను అంతా అన్ని విజయవంతంగా జరిగింది. సభ కానీ ప్రతి ఒక్క ఫంక్షన్ బాగా సక్సెస్ అయింది. చిన్న తొక్కిసలాట్లో మా చెల్లెలు గారికి చిన్న గాయం జరిగింది. ముందుగా ఈ తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు మా జిల్లా అధ్యక్షుడు గారు చెప్పడం జరిగింది. నాకు ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా నేను 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా నా తరపు నుంచి సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. పార్టీ తరపున అమరన్న గారు ఇదే విధంగా మా చెల్లెలమ్మని చెప్పమన్నారు. ఎటువంటి చిన్న అవసరమైనా అమరన్న అండగా ఉంటాడని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా చెప్పండి దయచేసి. ఇక్కడ బాగానే ఉన్నాయి, బాగానే చూసుకుంటున్నారు. మొహమాట గురించి డాక్టర్స్ కూడా చెప్పినాను, అవన్నీ మాట్లాడి నేను చేస్తాను. ఏదన్నా వీడియో పెంచు నేను మాట్లాడి చేస్తాను. చెట్టు కనుకలు ఏమి కనిపిస్తుంది.